దశరథ్ అయితే ఇంకా గుడిలో పూజ చేసుకున్న తర్వాత ఇంకొక దగ్గర అయితే కూర్చుంటాడు కార్తీక్. అలాగే దశరథ్ అయితే అక్కడ ఒక దీపం 2 ఒత్తులతో వెలుగుతుంది కదరా, దాన్ని చూస్తుంటే నేను మీ అత్తయ్యే అలాగా అని చెప్పనమాట. ఈ గుడికి నీకేదన్నా సంబంధం ఉందా మావయ్య అని చెప్పని కార్తీక్ అయితే అడుగుతాడు. అవునరా, మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి, మాకు పెళ్లి జరిగినప్పటి నుంచి ఈ గుడికి మా పెళ్లి రోజుకి ప్రతిసారి మేము ఇక్కడికి వస్తాంరా. కానీ మీ అత్తకి ఈ రోజు గుర్తుందో లేదో, అయినా నా మీద కోపంతో వెళ్ళిపోయింది కదా, తను గుర్తు ఉండదులే అని చెప్పనని తనైతే అనుకొని బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే మీ అత్తయ్య అది నేను ఇంకొక దీపం చెప్పనని ఆ దాంట్లో ఒక జీవితం అనే దాంట్లో ఆ నూనె ఒకే దాంట్లో 2 వెత్తులు నూనె పోసి వెలిగించడం అంటే అది ఒక జీవితం. ఒక జీవితంలో ఒక ఒత్తి ఉన్నా అది వెలగకపోయినా ఇంకొక దానికి బాధేంట్రా. కానీ నేను నా ప్రేమనే చూసింది కానీ నా కోపాన్ని కూడా చూడదా. కనీసం నేను ఒక మాట అన్నాను అంటే నా ప్రేమను భరించింది, నా కోపాన్ని కూడా భరించాలి కదా. నన్ను వదిలేసి వెళ్ళిపోవడమేనా, నా ఇంటి దీపాన్ని నేనే ఆర్పుకున్నాను అని చెప్పని తనైతే బాధపడతాడు. ఇంకా ఆ 2 ఒక దీపం అయితే ఆరిపోతుంది. అప్పుడు మళ్ళీ కంగారు పడిపోయి, రే కార్తీక్, మీ అత్తయ్యకి ఏమైనా జరుగుంటుందా అని తన్ని టెన్షన్ పడుతూ ఉంటాడు. లేదులే మామయ్య, అత్తయ్యకి ఏం జరగదు అని చెప్పనని అంటే ఇంకా సుమిత్ర అయితే కార్తీక్కి నేను ఇక్కడికి వచ్చిన విషయం ఏమైనా తెలిసిందా అని చెప్పనని. అప్పుడు ఇంకా దశరథ బాధ తన మనసులో మాటలన్నీ అయితే కార్తీక్తో చెప్పుకొని బాధపడుతూ ఉంటే, ఎవరైతే వినాలని చెప్పిన కార్తీక్, దీప అలాగే శివనారాయణ ఇద్దరు ప్లాన్ చేశారో ఇంకా ఆ సుమిత్ర అని వింటుందన్నమాట. నేను మీ విషయంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పని సుమిత్ర ఒక పక్క బాధపడుతుంది. కార్తీక్ అంటే దీప సుమిత్ర అతను తీసుకొస్తాననేది కదా, అయినా ఇంకా రాలేదు అంటే అప్పుడు కార్తీక్ ఉండి సడన్ గా అత్తయ్య మీ ఎదురుగా వచ్చి నిలబడితే ఏం చేస్తారు మావయ్య అంటే, నాకు ఆ అదృష్టం లేదురా, ఎందుకంటే నేను తప్పు చేసిన వాళ్ళలాగా తన ముందు తలదించుకొని ఉండాలి నేను, అదే నువ్వు నాకు మంచిది అని చెప్పనని తను చాలా బాధపడుతూ ఉంటాడు.